తప్పించబడాలి అంటే పాపమునకు పరిహారం జరగాలి. ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క మరణము అనగా భౌతికమైన మరణం కాదు, కానీ రెండవ మరణం అంటే అది ఆత్మకి సంబంధించిన మరణం. సో ఈ మరణము నుంచి మనల్ని తప్పించేది ఎవరు? ఎవరు రక్షిస్తారు? ఎవరు కాపాడతారు? అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎలా వచ్చారట? ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆయనకు నువ్వు యేసు అని పేరు పడదేవని తల్లితో చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటండి? యేసు అంటే రక్షకుడు, సేవియర్, కాపాడేవాడు, అంటే ప్రమాదం నుంచి రక్షించేవాడు, ప్రమాదం నుంచి తప్పించేవాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అనేటువంటిది ఈ రోజున దేహానికి పండుగ కాదు, కానీ దేనికి పండుగగా ఉండాలి? ఆత్మకు పండుగగా ఉండాలి. ఎస్, నా ప్రభు ఇదిగో 2000 సంవత్సరాల క్రితం నా పాపం కొరకు, లేకపోతే నాకు భయంకరమైనటువంటి నాకు రాబోయే శిక్షను తప్పించడానికి ఆయన వచ్చి నా కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి ఆ రక్షణ నేను పొందుకొని నేను ఆ రక్షణలో నేను ఉండాలి అనేటువంటి ఆనందం దేనికి ఉంటుంది? దేహానికి ఉంటుందా? ఆత్మకు ఉంటుందా? ఆత్మకు ఉంటుంది. సో ఈ ఆత్మ ఆనందం మన కలిగి ప్రభులో ముందుకెళ్ళాలి. రైట్. అయితే ఈ పండుగలో ఉన్నటువంటి కొన్ని ఒక ఆశీర్వాదాలు మనం చూద్దాం. ఏమండి, కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు అంటే పిండి వంటలు వండుకోవటమే ఆశీర్వాదం కాదు, నోటికొచ్చినది ఏదో తెచ్చుకుని తినడమే ఆశీర్వాదం కాదు, నూతనమైన వస్త్రాలు ధరించడమే ఆశీర్వాదం కాదు, కానీ కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ క్రిస్మస్ ఆ యొక్క పండుగలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి కొన్ని మనం తెలుసుకుందాం. అంటే యేసు ప్రభు ద్వారా మరి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఇవ్వవలసినటువంటి, లేకపోతే మనకి ఇవ్వాలని అనుకున్నటువంటి ఆశీర్వాదాలు, ఒక 7 ఆశీర్వాదాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. చూడండి, జాగ్రత్తగా గమనించండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. అంటే మనం దేవుని పిల్లలమే అని మనం చెప్పుకుంటున్నాం, కానీ దేవుడే మనల్ని సృష్టించాడో మనం చెప్పుకుంటున్నాం, కానీ దేవునితో మనకు ఉన్నటువంటి ఒక కనెక్షన్ తెగిపోయింది. ఎందుకు తెగింది అంటే మనం చేసినటువంటి పాపము ద్వారా. చాలా మంది అంటూ ఉంటారు మేమేం పాపం చేయలేదండి, కానీ బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే ఆదాము ద్వారా మనుషులకి ఏం సంక్రమించిందండి? పాపము సంక్రమించింది. ఆదాము ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఆ ఆజ్ఞాతి క్రమం బట్టి మనకు కూడా ఈరోజు ఆ పాపం సంక్రమించుట చేత ఈ పాపం ద్వారా వచ్చే మరణం, రెండవ మరణం ఏదైతే ఉందో దాన్ని తప్పించాలి. సో యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మనకు ఉన్నటువంటి ఆ రిలేషన్, పోయినటువంటి ఆ రిలేషన్ని మరలా కలపటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక తను ఎందరు అంగీకరించిరో, అంటే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అవ్వటానికి అధికారం అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన భూలోకానికి రావడంలో ఉన్న ఆంతర్యం అది. ఇదిగో దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకున్నటువంటి మానవుడికి మరలా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన చేసేటువంటి రక్షణ కార్యం ద్వారా ఆ రిలేషన్, లేకపోతే కనెక్షన్ ఏర్పాటు చేయడానికి యేసు ప్రభు వారు రావడానికి దేవుడి యొక్క సంకల్పమైనది. కాబట్టి అంటే దీని ఉద్దేశం ఏంటంటే, దీని ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదం ఏంటంటే దేవుని కుమారులగుటకు ఇదొక మార్గముగా ప్రభు మనకి ఏర్పరిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇదొక ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదాన్ని చూస్తే మనము యేసు ప్రభు వారు ఎక్కడ పడుకోబెట్టారండి? ఎక్కడ పడుకోబెట్టబడ్డారు? ఆయన పశువుల తొట్టిలో. పశువుల పాకలో ఉన్నారు. పశువుల తొట్టిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పరలోక మహిమను విడిచి భూమి మీదకి వచ్చారు. పరలోక మహిమను విడిచి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నిజంగా ఒకవేళ ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఒక గవర్నర్ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే ప్రధానమంత్రి కానివ్వండి, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందండి? వారి కుమారులు, కుమార్తెలు ఎలా ఉంటారండి? వాళ్ళు కూడా చాలా గొప్పగా ఉంటారు. ఉంటారా? ఉండరా? ఏమండి? వాళ్ళు కూడా Z+ కేటగిరీని కల్పిస్తూ ఉంటారు. అవసరమైతే వాళ్ళ పిల్లలకు కూడా, వాళ్ళ బంధువులకు కూడా కల్పిస్తారు. ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ రకమైనటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఉన్నతమైన స్థితిలో బాగా మరి ధనము కలిగినటువంటి వారు, చక్కని ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నతమైన స్థితిలో ఉంటూ వారికి కావాల్సినన్ని కూడా పొందుకుంటూ ఉంటారు. సో లేని స్థితిలో ఉన్నవారు వారికి తగిన విధంగానే ఉంటారు. కానీ ఈయన దేవుడై ఉండి కూడా భూమి మీదకి నరావతారిగా వచ్చి ఒక పశువుల తొట్టిలో, లేకపోతే ఒక పశువుల పాకలో ఉంచబడ్డారు. అంటే ఒక సాదృశ్యమైనటువంటి స్థితిని మానవులకు తెలియపరచాలి.
మానవుడు జీవించవలసిన విధానం ఈ రోజున ప్రియులారా గమనించండి. మన జీవితంలో ఎంత సంపాదించుకోవచ్చు, ఎన్ని ఆస్తులు ఉండవచ్చు, ఎంత జ్ఞానం ఉండవచ్చును కానీ మనం ఎన్నున్నా కూడా మనం ఎప్పుడు కూడా ఒక విధేయత కలిగిన వారముగా ఉండాలి. మనము ఎదుటి వారిని గౌరవించే వారముగా ఉండాలి, ఎదుటి వారిని ప్రేమించే వారముగా ఉండాలి. నాకు ఇది ఉంది అది ఉందని మనము అహంకారానికి పోవాల్సిన అవసరమేమీ లేదు. బైబిల్లో ఒక చక్కని మాట ఉన్నది, నాశనమునకు ముందు ఏమి నడుస్తుందటండి? గర్వము నడుచును. నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుచును అంటాడు. అంటే ఈ అహంకారము, గర్వము అనేటువంటిది నేనేదో ఒక దినాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? కనుక నువ్వు ఎంతున్నా సరే, నువ్వు ఎంతున్నా కూడా మనం పోయేటప్పుడు ఎవరు వాటిని తీసుకుని వెళ్తామండి? ఎవరైనా వెళ్తామా? మనకి తెలివి చాలా ఎక్కువ ఉంటుంది. ఏమండి, నేను ఎప్పటికప్పుడు పోతా కాబట్టి పైన ఏమన్నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయరా? ఎందుకంటే ఇక్కడ మొత్తం తీసుకుని వెళ్ళడం కుదరదు కాబట్టి ముందుగానే వేసేసుకుంటే అక్కడికి వెళ్ళి ఏదైనా ఉపయోగించుకోవడానికి వీలవుతుందేమో అని ఆలోచన కూడా చేస్తాం. ఎందుకే మానవుడట ఈ రోజున భూమి మీద వాడికి నివసించడానికి స్థలం సరిపోక, ఇక్కడ ఉన్నవి సరిపోక ఇప్పుడు ఎక్కడ కట్టుకోవాలంటున్నాడు? అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడండి. అక్కడ ఫ్లాట్స్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుద్దేమో రాబోయే దినాల్లో, నాకు తెలియదు. కానీ మానవుడి ఆలోచన విధానం. కనుక మనకి లోకంలో ఎంతున్నా కూడా మొత్తం ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి? చెప్పండి అమ్మా, ఎక్కడ వదిలాలి? ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళటమే ఖచ్చితంగా. ఏమి ఉండదు, ఏం మిగలదు. అవునా? దిగంబరులుగా వచ్చాము, ఎలా వెళ్తామట? దిగంబరులుగా వెళ్ళిపోతాం. బ్రతికే ఈ కొద్ది దినాలలో మనకు ఒక విధేయతను కలిగి ఉండాలి, ఒక ప్రేమను కలిగి ఉండాలి. యేసు ప్రభువు చెప్పే మాట ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రేమ, ఈ ప్రేమలో ఉన్నటువంటి డెప్త్, ఆ లోతుల్లోనికి వెళ్ళిన వాడికి అర్థమవుతుంది ఆ ప్రేమ ఏంటో. ఎంత గొప్ప ప్రేమ ఈ రోజున మనం కలిగి ఉండాలో తెలుసుకోగలుగుతాం. సరే, తర్వాత చెప్పుకుందాం. కనుక ప్రియులరా, ఆయన ఎక్కడ పడుకోబెట్టబడ్డాడండి? పశువుల పాకలో పడుకోబెట్టబడినటువంటి ప్రభువారు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, నీకు నాకు ఇచ్చినటువంటి చక్కని ఆధిక్యత ఏమిటంటే, కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం చదవండి. పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చేయుచున్నాడు. చాలమ్మా, పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చేయుచున్నాడు అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ప్రభువారికి స్థలము లేదు అక్కడ. ఒక పశువుల పాకలో ఆయన జన్మించినట్లుగా, లేకపోతే జన్మించిన సందర్భంలో ఆయన పశువుల పాకలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక నిరుపేదగా, దీనత్వము కలిగిన వ్యక్తిగా ఉంచబడ్డాడు ఆయన. అయితే అలాంటి ప్రభువు నీకు నాకేమిస్తున్నాడటండి? 23వ అధ్యాయం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఏం చేస్తాడు? నన్ను పరుండ చేస్తున్నాడు. ఆయన దీనుడిగా ఉన్నాడు, ఆయన లేనివాడిగా ఉన్నాడు, పేదవాడిగా ఉన్నాడు. ఆయన విధేయత ఆ విధంగా ఉండి నీకేమిస్తున్నాడంటే సమృద్ధినిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమృద్ధినిస్తూ ఉన్నాడు. ఏమండి, ఒక్క విషయం గమనించండి. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే నువ్వు అనుకోవచ్చు, మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తండి అని. మీ తాత ముత్తాతలు కావచ్చు, నీ శ్రమ కావచ్చు, నీ కష్టం కావచ్చు, నీ కష్టార్జితం కావచ్చు. కానీ నువ్వు అది సంపాదించుకొని క్షేమంగా బ్రతకడానికి నీ పట్ల దేవుని కృప ఒకటి ఉన్నది. అది అర్థం చేసుకోవాలి మానవుడు. ఈ రోజున మానవుడు అనుకుంటా ఉన్నాడు, నా జ్ఞానము, నా తెలివితేటలు అనుకుంటా ఉన్నాడు, నా ప్రయాస అనుకుంటా ఉన్నాడు, నేను చేసేటువంటి కష్టం అనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ కూడా నీ జీవితంలో సక్సెస్ అవ్వాలి, వీటిని నువ్వు అనుభవించాలి అంటే దేవుని కృప నీ మీద ఖచ్చితంగా ఉండాలా వద్దా? అందుకని డాక్టర్స్ కూడా కొన్నిసార్లు ఏం చెప్తారంటే, డాక్టర్లు వాళ్ళు చాలా సైన్స్ పరంగా మాట్లాడతారు. వాళ్ళు దేవుడు లేడు అనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఆఖరికి ఒక పేషెంట్ని బ్రతికించాల్సిన సమయంలో ఆపరేషన్ చేసే చివరిగా వాళ్ళు పలికే మాట ఏంటంటే, మా వరకు చేయగలిగింది చేసావండి, ఇంకంతా గట్టిగా చెప్పండి, అంతా దేవుడి దయ. ఈ రోజున నువ్వు ఆహారం తెచ్చుకున్నావు, నువ్వు ఇంట్లో పెట్టుకుని తినాలన్నా కూడా దేవుని కృప కావాలి. నేను ఒకసారి కాకినాడ వెళ్ళాను. మా నాన్నగారికి ఇచ్చిన ఆపరేషన్ చేయించడానికి వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. అక్కడ వెళ్ళిన సందర్భంలో జరిగింది ఏమిటి అంటే, ఒక ఆయన చాలా రిచ్ పర్సన్గా ఉన్నారు. చేతులకి మొత్తం 4 వేళ్ళకి ఉంగరాలు, ఇవి 4 ఉంగరాలు, బ్రేస్లెట్, మెడలో చైన్, అన్నీ చాలా ఇదిగా ఉన్నాడు. డాక్టర్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ప్రక్కన నిలబడ్డాను. తర్వాత వెళ్ళాలి నేను. ఆ మాట్లాడుతున్నటువంటి ఆ క్రమంలో ఆయన అడుగుతూ ఉన్నాడు, డాక్టర్ గారు కనీసం నేను సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు. కనీసం ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఏదైనా డ్రింక్ చేయొచ్చా అన్నాడు. చేయకూడదు అన్నాడు. కనీసం ఏమండి
మరి నేను చికెన్ మటన్ ఇవన్నీ తినొచ్చా? ఏమి తినకూడదు, ఏమి చేయొద్దు అంటున్నాడు. ఏమి ఉప్పు తినొద్దు, కారం తినొద్దు, నూనె తినొద్దు, ఐదు తినొద్దు, తాగొద్దు, టీలు తాగొద్దు, కాఫీలు తాగొద్దు, ఏమి చేయొద్దు, అసలు ఏమి చేయొద్దు. పచ్చి కూరగాయలు అంటే ఏదో కూర అన్నం తినాలి తప్ప నువ్వేం చేయొద్దంటే, ఆ మాట ఆయన డాక్టర్ చెప్తున్నప్పుడు నేను ఆయన ముఖ కవళికలు పరిశీలించాను. నేను ఆయన ముఖాన్ని నేను చూస్తున్నప్పుడు మొహం పాలిపోయింది, ముఖం వాడిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, నీకు ఎంతున్నా ఏమున్నా కూడా నువ్వు అనుభవించడానికి దేవుని కృప లేకపోతే వ్యర్థమే. నీకుంటే ఉండొచ్చును గాక, చేతికి ఆయనకి 10,000 4 వేళ్ళకి ఇటు 4 ఉంగరాలు ఉన్నాయి, మెళ్ళో చైన్ ఉంది, బ్రేస్లెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనస్ఫూర్తిగా తినడానికి తినలేని స్థితి. అర్థమవుతుందండి? అందుకే నేను బైబిల్లో ఒక మాట అంటాడు, ఇది ఒక మనిషి కష్టార్జితం అనుభవిస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనము చేస్తూ ఆనందించడం అనేటువంటిది అది దేవుడిచ్చినట్టు ధన్యత అని అనుకోవాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిచ్చిన ధన్యత అనుకోవాలండి? దేవుడిచ్చిన ధన్యత అనుకోవాలి. నేను ఈరోజు ఒక మాట చెప్తాను, నేను విమర్శించడం అని కాదు, కానీ మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే నిజమే కదా అనిపిస్తుంది. ఏమిటి అంటే, ఈ రోజున ప్రియులారా గమనించండి, ఒక బార్ షాప్ నడుపుతున్న వ్యక్తి, ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఆ బార్ షాపులో అనేకమైనటువంటి సీసాలు అమ్ముతాడు, మందు అమ్ముతాడు. ఆ త్రాగినటువంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా? రోడ్ల మీద డొల్లుతూ ఉంటారు, కుటుంబాలు పాడు చేసుకుంటూ ఉంటారు, జీవితాలు పాడు చేసుకుంటారు. పిల్లలు ఫీజులు కట్టలేరు, ఏమండి రెంట్లు కట్టుకోలేరు, జీవితం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. అవమానాలు, నిందలు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇలాంటి స్థితిలో వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉంటే, అయ్యో మా నాన్న తాగుతున్నాడు, ఎక్కడున్నాడో ఎక్కడ పడిపోయాడో తెలియక కుమారుడు, కుమార్తె, భార్య ఆయన వెతుకుంటూ రోడ్ల వెంట తిరుగుతూ ఉంటుంది. ఏమండి, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, బార్ షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో, ఆయన మాత్రం ఇంటి దగ్గర కూర్చొని తన భార్య పిల్లలతో కలిసి భోజనం చేస్తాడు సంతోషంగా. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఒకసారి ఆలోచించేయండి. ఇది న్యాయమేనా? నీ వ్యాపారం కొరకు కొన్ని వేల కుటుంబాలు నాశనం చేసుకుంటా ఉంటే, నువ్వు మాత్రం దాని మీద సంపాదించిన సంపాదనతో నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ తింటూ ఉంటే ఎంతవరకు న్యాయం అండి? ఈ సొమ్ముని ఏం సొమ్ము అనాలి? ఏమండి, ఈ సొమ్ముని ఏం సొమ్ము అనాలి? అంటే మనిషి తన స్వార్థం కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. నేను సుఖంగా ఉంటే చాలు, నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు, నేను ఎలాగైనా బ్రతకాలి, అంతే, ఇదే ఆశ. సో నేను చేస్తున్నటువంటి కార్యం వలన, లేకపోతే నేను వేసే అడుగు వలన ఎంతమంది జీవితాలు పాడైపోతున్నా అనేటువంటి స్పృహ లేని స్థితిలో మానవుడు ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాడు. కనుక ప్రియులారా గమనించండి. అందుకని ప్రభు ఒక పాట మనకు నేర్పుతున్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలట? ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ స్వార్థం కొరకు ఎదుటి వారిని బలి చేయొద్దు. నీ స్వార్థం కొరకు ఎదుటి వారి నాశనాన్ని నువ్వు కోరుకోవద్దు. నీ స్వార్థం కొరకు ఎదుటివారు పాడైపోవడాన్ని నువ్వు ఆశించవద్దు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీ వారు మీకు అపురూపంగా ఒక నెక్లెస్ చేయించారు, పక్కింటామంటే మీకు బాగా ఇష్టం. ఏమేవు మా వారు మంచి నెక్లెస్ చేయించారు, నువ్వు పెట్టుకోలే అని ఎవరన్నా నెక్లెస్ పక్కింటి వాళ్ళకి ఇస్తారా? ఎవరైనా ఉన్నారా అంత త్యాగమూర్తులు? ఉన్నారండి? ఉన్నారా? పొరపాటున మీ అక్కో చెల్లో నీ తోబుట్టు అడిగినా కూడా కొన్నిసార్లు లేదమ్మా నేను ఆయన నాకు ప్రేమతో చేయించారు, నేను అని దాచుకుంటాం. అవునా? అవునా? నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాలి. యేసుప్రభు చెప్పినటువంటి చక్కని మాట అండి. బైబిల్ అంతటి కూడా రెండే ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి. నిన్ను వలె, మొదటిదేంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ అండి, ప్రేమ. ఎస్, ఈ ప్రేమ తత్వాన్ని నిజంగా కలిగి ఉంటే, కొంతమంది రాజకీయ నాయకులు అన్నారు, యేసు ప్రభు చెప్పినటువంటి ప్రేమతత్వాన్ని కలిగి ఉంటే ఈ సమాజంలో, ఈ రాష్ట్రాల్లో ఈ గొడవలు, అల్లర్లు అసలు ఏమాత్రం ఉండవనేటువంటి ఒక సాక్ష్యం పలకగలిగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమైనటువంటి ప్రేమ యేసు ప్రేమ. కాబట్టి ఆ ప్రేమతో ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే,
తను పశువుల పాకలో ఉన్న, తన దీనత్వంలో ఉన్న నీవు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే నీవు సమృద్ధి కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితం దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తన ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పశువుల పాకలో ఉంచబడ్డాడు. కానీ నిన్ను ఎక్కడ పెడుతున్నాడటమ్మా? పచ్చిక గల చోట్ల నిన్ను పరుండు చేసినాడు. ఒక సమృద్ధి నీకు ఇస్తూ ఉన్నాడు. ఒక సమృద్ధిని ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది రెండవ ఆశీర్వాదంగా మనం చూస్తాం. ఇక మూడవ ఆశీర్వాదం చూస్తే ఆయనకట సత్రానికి ఆ దినాలలో యేసు ప్రభు వారు మరి ప్రజాసంఖ్య వ్రాయించుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మరియా గర్భవతిగా ఉన్నది. ఆ వెళ్ళినప్పుడు ఆ బెత్లెహేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం దొరకలేదట, అక్కడ సత్రము దొరకలేదు, వాళ్ళ రూమ్స్ దొరకలేదు, ఎక్కడ కూడా హోటల్స్ దొరకలేదు ఎక్కడ కూడా వాళ్ళకి. సో దొరకపోయేసరికి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంచబడ్డారంటే వాళ్ళు పశువుల పాకలో ఉంచబడ్డారు కదండి. సత్రము లేదు. మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను ఏం లేదంటాడమ్మా? స్థలము లేదు. ఆ మాట ఎందుకన్నారండి అంటే యేసు ప్రభుకు ఉండటానికి ఒక ఇల్లు లేదనే, పడుకోవడానికి ఒక మంచం దొరకదేనా, స్థలం లేదని ఎందుకన్నారు ప్రభు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను హృదయాలలో నింపుకొనడానికి ప్రజలు ఎలా లేరట? సిద్ధంగా లేరు. ఎక్కడుండాలి ప్రభు అంటే? ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి. చాలా మంది మనం భయభక్తులు కలిగి ఉంటాం. అది ఏ మతమైనా కానివ్వండి, ఏ ప్రాంతం ఏదైనా కానివ్వండి, కానీ ఆ పటాలు కానివ్వండి, లేకపోతే మనం ఆరాధించేటువంటి ఆ దేవుళ్ళను చక్కగా పెట్టుకుంటాం. కానీ ఎక్కడ పెట్టుకోం? ఆ దేవుడు చెప్పినటువంటి బోధనల ప్రకారం జీవించలేం. అవునంటారు కాదంటారు? కాబట్టి ఎక్కడ పెడతాం? లోపల గోళ్ల మీదే ఉంటాయి, కానీ ఎక్కడ ఉండాలి మరి? ఇప్పుడు హృదయంలో ఉండాలి. దైవత్వము అనేటువంటిది నీ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు అలంకరించుకున్న విధానాన్ని బట్టి ప్రతిబింబించడం కాదు, కానీ నీ జీవితంలోని సాక్ష్యము ద్వారా దైవత్వం ప్రతిబింబించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కలిగినటువంటి క్రియలు కలిగినటువంటి జీవితాన్ని బట్టి నీలో దైవత్వం ఉన్నది, దేవుడున్నాడనేటువంటి సాక్ష్యము ఎదుటి వారు గుర్తించగలగాలి. అది లేకపోతే నీ భక్తి, నీ విశ్వాసము వ్యర్థము వ్యర్థము వ్యర్థమే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియులరా, ఆయనకి స్థలము లేదు, కానీ ప్రభు చక్కని వాగ్దానం ఇస్తా ఉన్నారు. ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తున్నానంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనము, మీ హృదయములను కలవరపడనీయకుడి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? నేను తీసుకుని వెళ్తాను. ఎక్కడ ఉంచడానికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు భూమి మీద స్థలము లేదేమో, కానీ ప్రతి మనిషికి కూడా పరలోకములో స్థలము దాచడానికి ప్రభు అక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మనకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. భూమి మీద మనకు గజం స్థలం లేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, నష్టమే లేదు. అద్దెళ్లలోనూ బ్రతుకుతాం, నష్టం అని ఉందా? ఏం లేదమ్మా. సొంత ఇల్లు కట్టుకున్నా, అద్దెల్లు కట్టుకున్నా ఒకనొక సమయానికి అందరం కూడా మానసికమైన సంతృప్తి, ఇదంతా కూడా నాకు ఇది ఉంది, అబ్బా నేను ఇలా ఉన్నాననేటువంటి సంతృప్తితో బ్రతకుంటాం తప్ప అంతకు మించినటువంటి గొప్ప ఇది ఏం లేదు. అవునంటారు కదా. అలాగని ఇల్లు కట్టుకోవద్దని అనట్లేదండి. ఇందాకే సహోదరులు చక్కగా ఇంటి గురించి చెప్పారు. ఆయన చెప్పారు ఇది ఇంటి ఇలా అంటున్నారు అనుకోకుండా దయచేసి. ఇల్లు కట్టుకోవద్దని కాదు, గృహాలు నిర్మించుకోవద్దని కాదు. అంటే దీనిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే నిజమైనటువంటి స్థలము అంటే మానవుడికి కావలసిన స్థలం ఎక్కడుందట? పరలోకంలో ఉన్నది. పరలోకం ఉంది. ఈ రోజున మన ప్రార్థనలు, మన భక్తి, మనం చేసి ఇవన్నీ కూడా దేనికోసం అండి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆఖరికి త్రాగుబోతు కూడా ఏం చేస్తారు? అయ్యా నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళయ్యా. ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఆయన్ని పరలోకాన్ని తీసుకెళ్ళాలి. అరే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి చెయ్యగలిగినటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నావా? అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఉండవలసిన విధానంలో నీవు ఉంటున్నావా? అక్కడికి వెళ్ళాలంటే నువ్వు జీవించవలసినటువంటి ఒక క్రమమైనటువంటి జీవిత విధానం నువ్వు కలిగి ఉన్నావా? ఉండదు. కానీ ఏం కావాలి? ఏమనాలి? దీని ఆశ అనాలా, దురాశ అనాలా? గట్టిగా చెప్పండి అమ్మా. దురాశ. మరి ఇది ఎంతవరకు న్యాయం కదా? అయినప్పటికీ ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే పోయిందిలే, నాకు స్థలం లేకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డలకు మాత్రం ఎక్కడ స్థలం ఉండాలి? పరలోకముల స్థలం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకముల స్థలం ఉండాలండి. ఎవరైనా కోరిక నరకానికి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారా? ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఏమండి ఉన్నారు ఎవరైనా? బా నేను నరకానికి వెళ్తే బాగుండే అంటారు ఎవరైనా భార్యతో? అస్సలు నువ్వు ఎన్ని పనికిమాల పనులు చేసినా, అబ్బా
నేను స్వర్గానికి పరలోకానికి వెళ్ళాలి అంటారు లేదా? ఏం ఆశ నీకు? ఆశ బాగానే ఉంది, ఆచరణలోనే లోపం ఉన్నది. ఆశ ఉంది అందరికీ, దేనిలో లోపం ఉందండి? ఆచరణలో లోపం ఉన్నది. కనుక ప్రభువారు పరలోకములో నీకు నివాసం ఏర్పరిచారు. రైట్, అయిపోయింది. నీకు అక్కడ నివాసం ఏర్పరచబడింది, నువ్వు నివాసాన్ని తీసుకున్నావు, నివాసాన్ని పొందుకున్నావు. కానీ ఆ నివాసాన్ని బట్టి నువ్వేం చేయలేకపోతా ఉన్నావు అంటే, అక్కడికి చేరాలంటే ఒక మార్గము ప్రభు సిద్ధపరచండి. అక్కడికి వెళ్ళాలంటే ఒక మార్గం ఏర్పరిచాడు. ఆ మార్గంలో వెళ్ళకపోతే నువ్వు అనుకున్న ప్రదేశానికి, లేకపోతే ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన ప్రదేశంలోనికి నువ్వు వెళ్ళలేవు. అందుకని జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు చక్కని మాట చెప్పారు. ఏం మాట చెప్పారమ్మా? అది యోహాను సువార్త 14:6 అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే మార్గం, ఐ యామ్ ది వే. తర్వాత సత్యము, ట్రూత్, లైఫ్. నేనే అంటాడు. ఆ మార్గంలో వెళితే ఎక్కడికి వెళ్తామంట? పరలోకానికి వెళ్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ విధమైన ఆశీర్వాదం. ఇక త్వరగా వెళ్ళిపోతాం. 4వ ఆశీర్వాదం ఏంటంటే, ఆయన రాత్రి వేళ పశువుల శాలలో అక్కడ ఉంచబడ్డారు. అక్కడ సరైనటువంటి వెలుతురు లేనిటువంటి స్థలముగా ఉన్నది. కానీ అక్కడ వెలుతురు లేనటువంటి స్థలంలో ప్రభు ఉన్నారు. కానీ ప్రభు లోకానికి ఏమై ఉన్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1:9 చదవండి త్వరగా. యోహాను సువార్త 1:9 చదువుమా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. తర్వాత ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. రైట్. ఇప్పుడు ఎవరండి వెలుగు? ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి, ఎవరు వెలుగు? ఎవరట? యేసుక్రీస్తు. ఆ వెలుగు అనేటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? చెప్పాలి, ఎక్కడ ఉండాలండి? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే ఆ వెలుగు అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కనుక ఆయన చీకటిలో ఉన్నారు. పశువుల పాకలో చీకటి. ఎవరైనా పశువుల పాకలు ఉంటాయి, మనకి గ్రామాల్లో ఎక్కువ ఉంటాయి. అంటే సిటీస్లో అయితే కష్టం కాబట్టి గ్రామాల్లో ఉంటాయి. అక్కడ లైట్, బెడ్ లైట్, ఏదో డిమ్ లైట్ పెట్టేస్తారు. మిగతా చోట ఏం పెడతారండి? మన ఇంట్లో చక్కని లైట్, ట్యూబ్ లైట్స్ పెట్టుకుంటాం, మంచి లైట్స్ పెట్టుకుంటాం. అక్కడ ఏముంటుందండి? అంతా మసకగా చీకటిగా ఉంటుంది. అలాంటి స్థానములో, అలాంటి ప్రదేశంలో ప్రభు ఉంచబడ్డాడు. కానీ ఆయన లోకానికి ఏమైనాడట? వెలుగైన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును పొందిన మనము కూడా లోకానికి ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పాలి, వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండాలంటే ఈ రోజున మొహాల్లో వెలుగు కావాలని అవి పూసి ఇవి పూసి రకరకాలన్నీ పూసుకొని ఎక్కడ లేని వెలుగు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒకనప్పుడు రాసేవాడిని వికో టర్మరిక్. ఏం రాసేవాడిని? వికో టర్మరిక్ రాసేవాడిని. నేను చదువుకునే వయసులో, డిగ్రీ చదువుకునే సమయంలో మన కలర్ వేరే కదా, కొంచెం బ్రైట్నెస్ రావాలి అని ఆశ కలిగి ఏ రాసేవాడిని? వికో టర్మరిక్ రాసేవాడిని. రాస్తుంటే ఏం జరిగింది? కొంతకాలం బ్రైట్నెస్ వెలుగు వచ్చినట్టు వచ్చి తర్వాత మాడిపోవడం మొదలుపెట్టింది. సో నేను అప్పుడు అనుకున్నాను, నాలో ఉన్న ఈ వెలుగు చాలు, ఇక ఆ వెలుగు అక్కర్లేదని అంతరుద్దాన్ని ఆపేసింది. ఈ రోజున మనందరం కూడా మన ముఖాల్లో వెలుగు కావాలి. వెలుగు కావాలండి. రకరకాల డోవ్ సోప్, రకరకాల అన్ని వాడతాం. నిజమే, దేహం అందంగా ఉంచుకోవాలని ఒక ఆశ ఉంటుంది. నేను అందరూ చక్కగా కనపడాలని తపన ఉంటుంది, తాపత్రయం ఉంటుంది. మంచిది, ఎవరిని కాదనిలేము. అది సరే, ఉంటే ఉండొచ్చును గాక. కానీ అదంతా కూడా బైబిల్లో ఒక మాట ఉందండి. అందము ఏమవుతుందట? మోసకరం అంట. అందము వ్యర్థం అంటాడు. అది అడవి పువ్వులు ఏమైపోతుందట? వాడిపోతుంది, రాలిపోతుందట. ఎంత చక్కని అందం కలిగినటువంటి హీరోయిన్లు చనిపోయే వరకు కూడా అదే అందం ఉంటుందండి. బాలీవుడ్ నటి మీ అందరికీ తెలుసు, రేఖ గారు తెలుసు. ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నారు, అవునా? ఆవిడకి తన యొక్క వృద్ధాప్యపు ఛాయలు ఎవరికి కనపడకుండా ఉండాలని ఎక్కడ దాకా వాళ్ళు డ్రెస్సులు వేస్తారో తెలుసా? ఇక్కడ దాకా. ఎందుకని? ఏం కనపడకూడదు ఇక్కడ? ఏం కనపడకూడదు? అమితాబ్ బచ్చన్ గారు కూడా చూసారు లేదు, మెడలో కూడా పెడతారు ఇక్కడ. వాళ్ళకి ఏం కనపడకూడదు ఇక్కడ అంటే, అమితాబ్ బచ్చన్ ఆ సినిమాల్లో వెలిగినటువంటి ఆ వెలుగు ఏదైతే ఉందో, చచ్చిపోయే వరకు అదే వెలుగు మనుషుల హృదయాల్లో ఉండాలని ఆయన తపన. ఒక్కసారి క్లాతులు తీస్తే తెలుస్తుంది మనకి ఏంటనేది. అవునంటారా కాదా? వాస్తవమా కాదా? సో కనుక ప్రియులరా, లోక సంబంధమైనటువంటి ఇది వాడిపోతుందేమో, మాడిపోతుందేమో, కానీ ప్రభు వెలుగుగా ఉన్నారని వాక్యం చెప్తున్నది బైబిల్ గ్రంథంలో. ఈ వాక్యం అనే వెలుగు నువ్వు నింపుకుంటే నువ్వు ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు వెలుగుగా ఉంటావు.
ఆ కృప ధన్యత ప్రభు ద్వారా మనం పొందుకుంటా ఉన్నాం. కనుక ఆయన అంధకారమైనటువంటి స్థితిలో ఉన్నారు అక్కడ, కానీ లోకానికి ఏమి ఇచ్చారు? ఆయన వెలుగునిచ్చారండి. పాపం అనే అంధకారం, అంధకారం అంటే నేనేదో భౌతిక సంబంధం చీకటి గురించి మాట్లాడలేదు. పాపం అనే చీకటి భయంకరమైన పాపం. ఈ రోజున ఎక్కడ చూసినా పాపమే. చిన్న బిడ్డల పాపానికి అలవాటు ఉన్నారు, యవనస్తులు పాపానికి అలవాటు ఉన్నారు, పెద్దవారు. భయంకరమైన పాపం అండి. ఈ రోజున పాపాలు దాచుకోవటం, బయటకు కనపడకుండా రహస్యంగా చేస్తా, అంత ఘోరమైన పరిస్థితి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొరికితే దొంగ. చెప్పండి మా గట్టిగా. దొరక్కపోతే దొర. ఎంతమంది దొరలు ఉన్నారో దొరికితే తెలుస్తుంది అనమాట, దొరలో దొంగలో కదా. కాబట్టి అందుకే ప్రభు అంటాడు, యథార్థత కోరికనే దేవుడు అంట. ఆయన నువ్వు నాకు అర్పించేటువంటి కానుకలు, నీవు చేసేటువంటి ఏదో కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నాకు అక్కర్లేదంటాడు. ఏం కావాలి? నీ హృదయం స్వచ్ఛత నాకు కావాలి, నీ హృదయంలో పరిశుద్ధత నాకు కావాలి, ఇది కావాలి. నువ్వు ఇది చేయకుండా, ఇది ఉంచుకోకుండా, ఇది జాగ్రత్తగా కాపాడుకోకుండా లోకంలో ఏదో చేస్తాను, అది చేస్తా, ఇది చేస్తా, ఇది ఇస్తా, అది చేస్తా అంటే అక్కర్లేదు. ఎవరికి కావాలి? నీది. అసలు నాకేం కావాలి? నీ హృదయం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ హృదయంలో పరిశుద్ధత కావాలి, నీ హృదయంలో విశ్వాసం కావాలి, నీ హృదయంలో యథార్థత కావాలి, నీతి కావాలి. ఇది నాకు కావాల్సింది ప్రభు అంటాడు. అది ఉన్న వ్యక్తి లోకంలో వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. అది ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? లోకంలో వెలుగుగా ఉంటాడు. వాక్యం చెప్తున్నటువంటి మాట. ఇంకా 5వ ఆశీర్వాదాన్ని ఒకసారి చూద్దాం. 5వ ఆశీర్వాదము చూడండి. ఆయన పుట్టినప్పుడట పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డాడు. ఎక్కడ చుట్టబడ్డాడు చెప్పండి? పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డాడు. తర్వాత దావీదు భక్తుడు, కీర్తనాకారుడు ఆయన అంటాడు, ఆయన వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. కీర్తనలు 104వ అధ్యాయము 2వ వచనములో 1-2 వచనాలు చదవండి. కీర్తనలు యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. చాలండి. వస్త్రము వలె నీవు వెలుగును కప్పుకొని ఉన్నావు. అందరికీ వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు కదండి, రకరకాలైన వస్త్రాలు, రంగురంగుల వస్త్రాలు ఉంటాయి. దానిలో కూడా కొన్ని కాస్ట్లీ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. ఎవరి బడ్జెట్కి తగ్గ రీతిలో వెళ్ళి మనము వాటిని మనం కొనుక్కొచ్చుకునేటువంటి స్థితిలో ఉంటాం. అందరికీ చక్కని వస్త్రాలు మనము ధరించాలని ఆశ ఉంటుంది. అయితే దేవుని వాక్యములు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. యేసుప్రభువు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు. ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి ఒక వస్త్రం ఏమిటి? వెలుగైనటువంటి వస్త్రం ఏంటండి? రక్షణ వస్త్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ వస్త్రము, రక్షణ వస్త్రము. ఏమిటా రక్షణ? నేను చెప్పాను, యేసు అంటే అర్థం ఏమని చెప్పానండి? రక్షకుడు. ఏమిటి రక్షకుడు? ఎందుకు రక్షిస్తాడు? ఏమిటి రక్షించడానికి ఎందుకు వచ్చాడంటే, తన ప్రజలను, మత్తయి సువార్త 1:21లో ఉంటుంది, తన పాపముల నుండి, ఇక్కడ రాసిన చూడండి, అక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టదు. పాపముల నుండి ఆయన ఏం చేస్తాడు? సేవియర్ ఫ్రమ్ ది సిన్స్. పాపం నుంచి రక్షించేవాడు. ఆ రక్షణ వస్త్రాన్ని ధరించాలి. ఏమిటి ఆ రక్షణలో ఉన్నటువంటి అంత ఆధిక్యత? ఆయనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటండి? ప్రాముఖ్యతను ఎలా రక్షిస్తారండి? చాలా మంది రక్షించడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఆయనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని మనం ఒకవేళ ప్రశ్నిస్తే, మనిషి యొక్క పాపముల నుంచి మనిషిని రక్షించడానికి ప్రాణము పెట్టినటువంటి పవిత్రుడైన, పరిశుద్ధుడైన ప్రభు అంటే ప్రభు ఈ లోకంలో ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనిషి పాపము నుంచి విడుదల ఇవ్వడానికి, మనిషి పాప క్షమాపణ కొరకు, పాపము నుంచి మనిషిని తప్పించి నిత్య జీవములోనికి, పరలోకములోనికి ఒక వ్యక్తిని నడిపించడానికి ప్రాణము పెట్టినటువంటి, ప్రాణం అర్పించిన వారి లోకంలో ఎవరు లేరు. ఇంకా అనేక రీతిలుగా ఒకవేళ రక్షణ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటే ఉండవచ్చును గాక. కానీ యేసు ప్రభువులే ఒక వ్యక్తిని పాపము నుంచి రక్షించి పరలోకానికి చేర్చడానికి ప్రాణం పెట్టినటువంటి దైవము ఈ లోకంలో ఎవరు లేరని సత్యం బైబిల్ ద్వారా మనం తెలుసుకోగలం. ప్రియులారా గమనించండి, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి నీకేమిచ్చాడో? రక్షణ వస్త్రమును ఈ లోకంలో నీకు అనుగ్రహిస్తున్నాడు. రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం ఎలా ధరిస్తామంటే, బైబిల్లో చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభు నీ యొక్క రక్షకుడిగా నువ్వు ఒప్పుకొని, నువ్వు అంగీకరించి, నీ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని, రోత జీవితాన్ని ఏం చేయలేక మీరు విడిచిపెట్టి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించాలి. అప్పుడు మనకి ఏమన్నా అనుగ్రహించబడుతుంది? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం. ఎంతమంది రక్షణ వస్త్రాలు ఉన్నాయి ఇక్కడ? కొంతమందికి రక్షణ వస్త్రాలు, కొంతమందికి లేవు.
కానీ హృదయంలో మనం విశ్వసించి ప్రభు యొక్క ప్రేమలో మనం నిలబడాలని ఆశ కలిగి ఆయనను అడిగితే ఆ రక్షణ వస్త్రము నా దేవుడు నీకు ధరింపచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు. నీకేమి ఇవ్వబడింది? ఒక రక్షణ వస్త్రం ఇవ్వబడింది. ఆ పొత్తిగుడ్డలు తర్వాత తీసి పక్కన పడేస్తారు. కానీ నీకు ఇవ్వబడిన రక్షణ వస్త్రము ప్రశస్తమైన వస్త్రము, ప్రాముఖ్యత కలిగిన వస్త్రం, పవిత్రమైన వస్త్రము, అది నిన్ను పరలోకములో చేర్చడానికి ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక 6వ ఆశీర్వాదాన్ని చూద్దాం. అందరూ ఎదురు చూసినట్లుగా ఆయన ఎక్కడ జన్మించలేదట? రాజ్యభవనములో జన్మించలేదు, కానీ ఎక్కడ? ఒక వడ్లవాని ఇంట్లో పుట్టాడు ఆయన. ఇంకా రెండేవన్నీ ముగించేస్తాను త్వరగా. ఒక వడ్లవాని ఇంట్లో పుట్టాడు ఆయన. అర్థం చేసుకోండి. అంటే ఈ వడ్రంగి పని చేసుకునేటువంటి ఆ గృహంలో ఆయన జన్మించాడు. ఒక పేదరికమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ నిన్ను నన్ను ఏం చేశారట ఆయన? ఏమండి? మనల్ని ధనవంతులుగా మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తమును దరిద్రుడాయను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మాట చాలా జాగ్రత్తగా వినండి. ఏమన్నాడమా? ఆయన ధనవంతుడై ఉండి. ప్రభు ఆయన పరలోక మహిమను పొందుకున్న వ్యక్తి. ఆయన పరలోకము నుంచి భూమి మీదకి ఆయన ఒక నరావతారిగా శరీరధారిగా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అలాంటి స్థితిలో ఉండేటువంటి ప్రభువు, జాగ్రత్తగా వినండి, పరలోక మహిమను విడిచి భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చి, నీ కొరకు నా కొరకు ఎలా బ్రతికాడట? ఆయన దీనుడిగా, దరిద్రుడిగా ఆయన ఉండవలసి వచ్చింది. ఎలా ఉన్నట్టు చెప్పండి? దరిద్రుడిగా. అందుకే అంటా ఉన్నాడు, తన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని మన కొరకు ఆయన ఏమయ్యాడండి? దరిద్రుడాయను. జాగ్రత్తగా గమనించండి. ఈరోజున నన్ను కొన్ని నేను మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒక ఆయన అంటా ఉన్నాడు, సిలువు మీద మేకులతో కొట్టారు ఆయన్ని. 3 మేకులే ఏం చేయలేకపోయాడట, పీక్కోలేకపోయాడు. ఇంక మనల్ని ఏమి రక్షిస్తాడు? ఆయన గనక 3 మేకులు పీక్కుంటే నీకు నిత్య జీవము లేదు. పీక్కోలేని స్థితిలో లేడు ఆయన. పరలోక మహిమను విడిచి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఆయన. పరలోక ఐశ్వర్యమును విడిచి భూమి మీద దీనుడిగా జన్మించిన వాడు ఆయన. తన యొక్క రక్షణ కార్యం మనుషులకు అనుగ్రహించి వారిని పరలోకానికి చేర్చాలని సంకల్పము, అనాది సంకల్పం చేత వచ్చినటువంటి గొప్ప ప్రభు ఆయన. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. యేసు ప్రభు వారు సంచరించిన దినాల్లో అనేక అద్భుతాలు జరిగాయి. అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు, చనిపోయిన వారు లేచారు. భయంకరమైన స్థితిలో ఇగో వ్యాధుల చేత, దయ్యముల చేత, అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడిన వారికి విడుదల కలిగింది. అలాంటి అద్భుతాలు చేసిన ప్రభు తనను తాను రక్షించుకోలేడా? ఇదే ప్రశ్న సిలువ వేసినప్పుడు పక్కన దొంగ అడిగాడు. యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలువ వేశారు ఆ రోజున. ఎందుకంటే యేసు ప్రభుని కూడా దొంగగా చిత్రీకరించాలి, ఆయనలో ఏ పాపం లేదు. కానీ ఈయన కూడా దొంగగా చిత్రీకరించాలని దొంగల మధ్య సిలువ వేసేశారు. అప్పుడు చూసే వాళ్ళు ఏమంటారు? ఈయన కూడా దొంగ అనుకుంటే అందరు కలిసి సిలువ వేశారంటారని ఆయనని సిలువ వేసినప్పుడు పక్కన ఉన్న దొంగ అంటే, అయ్యా నువ్వు దేవుని కుమారుడిని చెప్పుకుంటావు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటా ఉన్నాడు. కానీ ప్రభు ఎందుకు చనిపోతున్నాడు అక్కడ, ఎందుకు సిలువ మీద వేలాడుతున్నాడో, ఎందుకు మేగులు కొట్టించుకున్నాడో, ఎందుకు ఆయన అనేక మంది మనుషుల చేత తన్నులు తిన్నాడో, ఎందుకు సిలువ మీదకి ఎక్కాడో, ఆంతర్యము అంతరార్థము తెలియనిటువంటి స్థితిలో ఉన్నటువంటి దొంగ ఏ విధంగా ఉన్నాడో ఈ రోజున సమాజంలో చాలా మంది ఆ ఆంతర్యము తెలియకుండానే ఉంటూ ఉన్నారు. కనుక ఆయన ఒకవేళ సిలువ మీద ఉన్న మేకులు పీక్కుంటే మానవుడికి ఏముండేది కాదు, రక్షణ. కానీ ఆయన ఆ స్వార్థాన్ని ప్రదర్శించాలి. అక్కడ ఆయనకు ఆధిక్యత ఉన్నది, ఘనత ఉన్నది, గొప్పవాడిగా ఉన్నాడు, ఆ మహిమ ఆయనలో ఉన్నది. కానీ ఆ కార్యము చేయలేదు. ఎందుకంటే నేను ధనవంతులుగా మార్చబడాలి తన యొక్క దీన స్థితి ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అందుకని ఆయన దరిద్రుడైపోయి మనల్ని ఏం చేశారట? ధనవంతులుగా మార్చారంటే ఇంకేదో ధనం, లోక సంబంధమైన ధనం అది కాదండి. ఆత్మ సంబంధమైన ధనం, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఈరోజు మనకు కావాలి. అవునంటారా కాదంటారా? ఒక స్త్రీకి, ఒక యవనస్తురాలికి భౌతిక సంబంధమైన ఆ అందము కంటే కూడా ఏ సౌందర్యం కావాలండి? అంతః సౌందర్యం కావాలి. అవునంటారా కాదంటారా? ఈరోజున మనం ఎంత అందంగా ఉన్నా మన హృదయం బాగోకపోతే, నువ్వు ఎంత అందంగా ఉన్నా నీ హృదయం అంతా ద్వేషం కలిగి ఉంటే, నువ్వు ఎంత అందంగా ఉన్నా పొద్దాక నువ్వు ఈర్ష్య కలిగి ఉంటే ఎదుటివారి మీద, నువ్వు ఎంత అందంగా ఉన్నా పొద్దాక ఎదుటివారిని విమర్శించే స్థితిలో ఉంటే వేస్ట్. నీ అందం వేస్ట్, నీ భౌతిక సౌందర్యం తప్ప హృదయం. అందుకే మేడి పండు చూడు,
మేలిమయుండు పొట్ట విప్పి చూడు. అబ్బా భలే చెప్తున్నారు సామెత, అందరికీ బాగా వచ్చు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ప్రభు కోరుకునేది ఏం కోరుకుంటాడు? అంత సౌందర్యం. కనుకనే అక్కడ ఏమన్నాడమ్మా, ఆయన పేదవాడిగా, దరిద్రుడిగా, దీనుడిగా ఆయన ఉన్నాడేమో, కానీ ఆయన దారిద్ర్యం వలన నిన్నేం చేయాలనుకుంటున్నాడు? ధనవంతుడిగా మార్చాలి. దేవుని స్తోత్రం. ఎంత ధన్యత అండి, ఎంత కృప, ఆశీర్వాదం. అదేవిధంగా ఆఖరిగా 7వ ఆశీర్వాదం చూద్దాం. ఒక పశువుల శాలలో దుర్గంధం వస్తుంది. ఏమంటే పశువుల శాలలో ఉన్నటువంటి వాసన ఎంతమందికి ఇష్టం? ఎవరు మాట్లాడలేదు? మాట్లాడండి. ఎవరికి ఇష్టం లేదా? మాట్లాడిన వాళ్ళందరూ ఇష్టం ఉందనే ఏంటి? ఎవరికి ఇష్టం ఉండదు. అక్కడికి వెళ్ళేటప్పుడు కంపు కంపు అంటాం, అవునా? అందుకోసం మనం ఏం చేస్తామండి, బాడీ స్ప్రేలు. ఎవడు కనిపెట్టాడో కానీ స్నానం 1 వీక్ చేయకపోయినా నష్టం లేదు, 10 days చేయకపోయినా పర్లేదు, 1 month చేయకపోయినా పర్లేదు. బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే చాలు, అబ్బా ఈయన ఎంత శుభ్రంగా ఉంటాడో అనుకుంటారు పాపం, అవునా? మన లోపల సంగతి తెలియదు. అవునంటారా కాదంటారా? సరే, దుర్గంధాన్ని ఇష్టపడతారా, సుగంధాన్ని ఇష్టపడతారా? గట్టి చెప్పండి. ఎక్కడికి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా దుర్గంధం వచ్చింది, ఏ ఒక్క జంతువు చనిపోయి పడవేయబడింది, గబాలు ఏం చేస్తాం మనం? అమ్మా మూసుకుంటారా? నిలబడి భలే ఉందే అంటారా? పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు చాలా మందికి ఒక అలవాటు, పెట్రోల్ బంక్కి వెళ్ళి ఏం చేస్తారమ్మా, అక్కడికి వెళ్ళి వాసన, ఓ డాడీ డాడీ గ్లాస్ తీయండి, గ్లాస్ తీయండి, గ్లాస్ తీయండి. ఎందుకమ్మా, ఎందుకురా అంటే స్మెల్ బాగుంటుంది. అదిగో ఇక్కడ అంటున్నాడు ఆయన, స్మెల్ బాగుంటుందట. ఏం బాగుంటుందట? స్మెల్ బాగుంటుందంట. రకరకాలైనటువంటివి మనకి ఇష్టమైనవి, కొంతమందికి కొన్ని ఇష్టం, కొన్ని రైట్. ఏదైనా కూడా మానవుడు దుర్గంధాన్ని ఇష్టపడడు. కానీ యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారట ఇప్పుడు? పశువుల పాకలో ఆ పశువులు వేసేటువంటి పేడ వాసన అదంతా ఒక మూలన ఆయనకి చిన్న షెల్టర్ లాగా ఏర్పాటు చేసి అక్కడ దుర్గంధం వెదజల్లే ప్రదేశంలో ఆయన ఉంచబడ్డాడు. కానీ నిన్ను నన్ను ఆయన ఎలా ఏర్పరచుకుంటున్నా తెలుసా? పరిమళ సువాసనగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిమళ సువాసనగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే బైబిల్ ఒక మాట చదువుదాం. ఒకసారి అక్కడ పరిమళ సువాసనగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ముగించేస్తున్నాను. ఆఖరికి ఇదొక్క మాట చెప్పు అమ్మా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలి. మన జీవితం సుగంధం ఇచ్చేదిగా ఉండాలి. ఏమండి, మన ప్రవర్తన, మన క్రియలు, మన యొక్క అలవాట్లు, మన యొక్క నడవడిక ఇవన్నీ కూడా ఎదుటి వారికి ఆనందము కలిగించేదిగా ఉండాలి. పరిమళ భరితమైనటువంటి స్థితిలో మన జీవితాలు ఉండాలి. మనల్ని చూస్తే ఎవరైనా అబ్బా కాసేపు మాట్లాడాలండి ఆయనతో, కాసేపు తనతో మాట్లాడాలండి, కాసేపు వారితో గడపాలండి అని అనిపించాలి. అంతేగాని మనకు కనపడితే అది వాడు కనపడుతున్నాడు రా, అక్కడ సందులో చివరిలో వాడు కనపడితే ఇక్కడే పారిపోతాం. అంటే మన జీవితంలో ఏమి లేదు, తను ఆస్వాదించదగినటువంటి పరిమళము లేదు. కనుక ప్రియులరా, యేసు ప్రభువారు దుర్గంధమైనటువంటి ప్రదేశంలో ఉంచబడ్డారు. కానీ నిన్ను నన్ను ఎలా ఉండాలని కోరుకుంటాను? మనలో ఏమి ఉండాలట? పరిమళ భరితమైనటువంటి సువాసన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ఉండాలి అంటే అది ఎలా సాధ్యం? యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు సెంటు బాటిల్ కొని కొట్టుకుంటే నాయన నాకు సెంటు ఇష్టం అంటలా అన్నారా? ఏమో అన్నారా ఎక్కడన్నా? ఎలా నీకు ఆ సువాసన వచ్చిందో తెలుసా? ఎలా నీకు ఆ పరిమళ భరితమైన స్థితి నీకు ఇవ్వబడిందో తెలుసా? తన్ను తాను బలిగా నీ కొరకు నిన్ను ప్రేమించి అర్పించుకున్నట ద్వారా ఆ పరిమళ భరితమైన సువాసన నీకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో క్రీస్తు పుట్టుక ద్వారా ఈ 7 ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నాం. ఎన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నామండి? 7 ఆశీర్వాదాలు కలిగి ఉన్నాం. సో మనం పండుగ జరుపుకుంటున్నాం, మంచిదే, బాగా అన్ని రకరకాలని చేసుకుంటాం. కానీ నిజమైన ఈ ఆశీర్వాదాల కొరకు పండుగ చేసుకుంటున్నామా? ఈ ఆశీర్వాదాల కొరకు మనం తాపత్రయపడుతూ ఉన్నామా? ఆలోచించేయండి. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి, పరిస్థితులు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఏ మనిషి ప్రాణానికి భద్రత ఉందండి? ఎప్పుడు భర్త ఇంట్లో రోకల బండితో కొడతాడో తెలియదు, ఎప్పుడు భార్య ఇంకేదో చేస్తుందో తెలియదు, ఎప్పుడు పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, ఎప్పుడు జీవితాలు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ రోజున ఈ అభద్రతా భావము కలిగినటువంటి స్థితిలో ఉన్న మానవుడికి ఒక భద్రతను ఇవ్వగలిగినది ఏంటంటే క్రీస్తు ప్రేమ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునే గాక. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి నీ కొరకు నా కొరకు ఆయన నరావతారిగా వచ్చారు. వచ్చి నీ కొరకు నా కొరకు ఏం పెట్టారండి? ఆయన ప్రాణం పెట్టారా?
ఎవరైనా ప్రాణం పెడతారండి? ప్రాణం పెడతారు ఎవరైనా? చెప్పండి. ఆఖరికి కరోనా టైంలో మన ప్రేమలు తెలిసిపోయాయి. భర్తని చనిపోయిన డెడ్ బాడీ ఇంటికి తీసుకొస్తుంటే ఫోన్లు చేసి, అవండి ఆయన్ని మా ఇంటి దగ్గర తీసుకురాకండి. ఎవరంటుంది? భార్య. అది తీసుకెళ్ళిపోండి. ఏమండి? నిజమే. చూసారా? అంటే భయం. భర్తను కూడా వదిలేసి, భార్యను వదిలేసి, చనిపోయిన వాళ్ళని ఇంటికి కూడా తీసుకురాకుండా తీసుకెళ్ళి నీకు పాతి పెట్టేసి, అవునంట. సో అందుకని ఇవన్నీ కూడా స్వల్పకాలం ప్రేమలు, తాత్కాలికమైన ప్రేమలు, కపటమైన ప్రేమలు, మోసకరమైన ప్రేమలే. కానీ నిజమైన ప్రేమ ఎవరి ప్రేమ అండి? యేసు ప్రభు. ఎందుకు చెప్పగలుగుతున్నా ఆయన నిజమైన ప్రేమ అంటే, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పాపముల కొరకు ఆయన చనిపోయారు. నీకు రావలసిన శిక్ష ఆయన భరించారు. నీకు రావాల్సినటువంటి భయంకరమైన శాపగ్రస్తమైన స్థితి ఆయన పొందుకున్నారు. నీకు విడుదలనిచ్చారు. నిన్ను ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, ఆత్మీయ సౌందర్యముతో పరిమళ భరిత శ్వాసనగా నిన్ను నియమించి లోకమునకు నిన్ను వెలుగుగా ఏర్పరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు గొప్ప ప్రభుని ఆరాధిస్తున్నాము, అటు ప్రభుని స్తుతిస్తున్నామంటే మన జీవితాలకు ఎంత ధన్యత. నిజమే. క్రీస్తు ఈ రోజున లోకంలో పుట్టాలి అంటే ముందుగా ఎక్కడ పుట్టాలి? ఏమండి? మనలో పుట్టాలి. మనం వెలుగుగా ఉంటే లోకాన్ని వెలిగిస్తాం. మనం చీకటిగా ఉంటే లోకానికి ఏమిస్తాం మనము? అమ్మా, చీకటి ఇవ్వక్కర్లా, చీకటేగా, కొత్తకి ఇచ్చేదే ఉండదు. కాబట్టి లోకానికి మనం వెలుగుగా ఉండాలి. ప్రభు ఒక మాట అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లోకమునకు వెలుగుగా వచ్చారు ఆయన. ఆ వెలుగు ఎందుకు అంటే, పాపమని చీకటితో నింపబడిన లోకంలో ఆయన వచ్చినటువంటి ఆ వెలుగు ఆ చీకటిని తొలగించి, ఆ చీకటిని దూరపరిచి సమస్తము వెలుగు నింపి ఈ రోజున ప్రతి మానవుడిని కూడా పరలోకానికి చేర్చడానికి దారి చూపుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసు ప్రభు మాట ఈ రోజున మన త్రోవకు ఎలా ఉన్నదండి? వెలుగై ఉన్నది. మన పాదాలు చీకట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. పాపం మన చీకట్లో ఎలా నడుస్తుందో తెలియట్లేదు. ఎక్కడ ఏ రాయి తగిలి పడిపోతుందో తెలియదు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. పాపం నువ్వు అనుకుంటున్నావు, పాపం ఇన్ని పాపాలు చేస్తున్నా నాకు ఏం కావట్లేదు నువ్వు వెళ్ళిపోతున్నావేమో. కానీ ఒకానొక సమయంలో నీకు తగిలితే దెబ్బ, అప్పుడు ఒకవేళ దేవుని కృప ఉంటే ఆ దెబ్బ నుంచి నువ్వు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. కనుకనే ఆ స్థితిలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ప్రభు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజు రాత్రి వెలుగైన క్రీస్తు నీ హృదయంలో నింపుకో. గొప్ప కార్యాలను జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రార్థించేద్దాం. దయచేసి తలలు వంచండి అందరూ కూడా.